ప్రభుత్వాలు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకు ప్రజాదరణను రక్షణగా వినియోగించుకోవడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. కోర్టులు ఇచ్చే తీర్పులను అమలు చేయకపోవడంతో పాటు వాటిని అగౌరవపరచడం ఇటీవల ఓ అలవాటుగా మారిందని ఆయన ఆక్షేపించారు. న్యాయమూర్తులపై దుష్ప్రచారం సహా భౌతిక దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన సీజేఐ వీటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం కోసం స్వతంత్ర కమిటీ నియమించాలన్నారు. కన్నతల్లిని మాతృభాషను ఎప్పటికీ మరవద్దని విద్యార్థులకు సూచించారు. విజయవాడ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తండ్రి దివంగత లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పాల్గొన్నారు. దివంగత లావు వెంకటేశ్వర్లు సతీమణి లావు నాగేంద్రమ్మ సహా న్యాయ విద్య అభ్యసించే విద్యార్థులు హాజరయ్యారు. తొలుత లావు వెంకటేశ్వర్లు చిత్రపటానికి సీజీఐ పుష్పాంజలి ఘటించారు. సుప్రీంకోర్టు జడ్జిలు, తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నివాళులర్పించారు. అనంతరం దివంగత లావు వెంకటేశ్వర్లు సతీమణి లావు నాగేంద్రమ్మకు సీజీఐ పాదాభివందనం చేశారు. కొడుకుతో పాటు పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తనకన్నా కూడా గొప్పగా నన్ను కూడా ఏనాడు నువ్వు ప్రశంసించలేదు, నన్ను కూడా నువ్వు ఏనాడు పొగడలేదు, నా రమణ గురించి నువ్వు పొగుడుతున్నావు, ఏంటి సంగతి అని చెప్పేసి నాగేశ్వరరావు అడిగాను. నీకు ఎట్లా తెలుసు రమణ బాగా చేస్తున్నాడని? పేపర్లు చూస్తున్నాను, టీవీ చూస్తున్నాను, అనేక మంది తోటి నేను మాట్లాడుతున్నాను, అందరూ చెప్తున్నానని. అమ్మ, నాకు కన్నతల్లి లేని లోటును నువ్వు తీర్చి నన్ను ఈ విధంగా ఆస్వాదించినందుకు భారత న్యాయ వ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపై జస్టిస్ ఎన్వీ రమణ స్మారకోపన్యాసం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత అభివృద్ధి, ఆధునీకరణ, పారిశ్రామికీకరణ వైపు మళ్లడంలో సవాళ్లు ఎదుర్కొన్నామని, అయినా ఇంకా ఎన్నో సవాళ్లు ముందున్నాయన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్న సీజీఐ ఆ రాజ్యాంగం 3 సమాన వ్యవస్థలను తయారు చేసిందన్నారు. అన్ని వ్యవస్థలు వాటి పరిధుల్ని తెలుసుకుని పనిచేయాలన్నారు. Such generalization are misguided. Judiciary has been given a role of reviewing the legality of steps taken by other 2 organs. It is a well-known fact that a popular majority is not a defense for arbitrary actions taken by a government. Every reaction is mandatorily required to comply with the Constitution. If the judiciary does not have the power of judicial review, then the functioning of democracy in this country would be unthinkable. The concept of separation of powers cannot be utilized to restrict the scope of judicial review. Court orders are only good when they get executed. The executive needs to assist and cooperate for the rule of law prevail in the nation. However, this appears to be a growing tendency to disregard and even disrespect court orders by the executive. న్యాయ వ్యవస్థలో ప్రతి చర్యకు స్థిరమైన రికార్డు ఉండాలన్నారు. న్యాయమూర్తులకు సాంకేతిక పరిజ్ఞానం చాలా ముఖ్యమన్న జస్టిస్ రమణ రాజ్యాంగాన్ని ఓ యంత్రంలా భావించకూడదన్నారు. న్యాయమూర్తులపై జరుగుతున్న దాడులపై సీజీఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో జడ్జిలపై భౌతిక దాడులు పెరిగాయని, కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ఆ దాడుల కేసులపై దర్యాప్తు జరగటం లేదన్నారు. Recent times, physical attacks on judicial officers are on the high rise. At times, there are also concerted campaigns in print and social media against judges if parties do not get a favorable order. These attacks appear to be sponsored and synchronized. The new law enforcing agencies, particularly the specialized agencies, need to deal with such malicious attacks effectively. It is unfortunate that unless the court interferes and passes orders, the authorities generally do not proceed with the investigation. The governments are expected and duty-bound to create a secure environment so that judges and the judicial officers can function fearlessly. ప్రస్తుతం న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. జడ్జిలు సమయాభావం లేకుండా కేసులను పూర్తి చేయాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారన్న జస్టిస్ రమణ ప్రాసిక్యూటర్లను నియమించేందుకు ప్రత్యేక స్వతంత్ర కమిటీ వేయాలని అభిప్రాయపడ్డారు. There is a need to liberate the institution of public prosecutors. Total independence must be granted to them and to make them answerable only to the courts. Historically,
public prosecutors in India have been under the control of the government. Hence, it is not a surprise they do not act independently. Public prosecutors automatically oppose bail applications without independently applying their mind. They attempt to suppress evidence during trial which could benefit the accused. A holistic rework needs to be undertaken in order to insulate the public prosecutors. An independent selection committee may be constituted for their appointments. ప్రసంగం ముగింపులో తెలుగులో మాట్లాడిన సీజీఐ ప్రతి ఒక్కరూ మాతృభాషపై మమకారం పెంచుకోవాలన్నారు. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించాలని, అదే సమయంలో మాతృభాషను మరువకూడదన్నారు. రాష్ట్ర హైకోర్టుకు త్వరలో కొత్త న్యాయమూర్తులను నియమించే అవకాశం ఉందని సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇందుకు సంబంధించి పేర్లను సూచించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇప్పటికే లేఖ రాశానని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో సీజీఐకు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, అన్ని జిల్లాల బార్ అసోసియేషన్లు సీజీఐ దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు. అపూర్వ స్వాగతానికి న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన సీజీఐ న్యాయ వ్యవస్థ కీర్తిని ఇనుమడింపజేస్తానని స్పష్టం చేశారు. హైకోర్టులో కేసులు పెండింగ్ ఎక్కువ ఉన్నాయి. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. అదేవిధంగా న్యాయమూర్తుల కొరత కూడా ఉంది. దాన్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత త్వరలో కొంతమంది కొత్త జడ్జీలను కూడా నియమించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా మిగిలిన ఖాళీలకు కూడా మీ చీఫ్ జస్టిస్ గారికి ఆల్రెడీ నేను ఒక ఉత్తరం రాశాను. తొందరగా పేర్లను పంపిస్తే అది ఆమోదిస్తామని చెప్పేసి, నేను ఈ ప్రాంతానికి చెందిన వాడిని, మీ అందరికీ చెందినటువంటి వాడిని, భారతదేశ న్యాయ వ్యవస్థలో మరి తెలుగువాడిగా ఉన్నందుకు మీ అందరి యొక్క అభిమానం, ఆదరణ, మద్దతుతో మరి ఈ యొక్క న్యాయ వ్యవస్థ కీర్తిని మరింత ఇనుమడింపజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ యొక్క అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారి అమరావతికి వచ్చారు. రాయపూడి దగ్గర సీజీఐకి అమరావతి ఐకాస రైతులు అపూర్వ స్వాగతం పలికారు. అందరూ జాతీయ జెండాలను రెపరెపలాడిస్తూ ఆహ్వానించారు. భారీగా వచ్చిన జనం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వాగతం పలికారు. జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారికి ఈ అమరావతితో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ అమరావతిలోనే విద్యాభ్యాసం చేశారు కాబట్టి ఆయన అమరావతి ముద్దుబిడ్డ, మా రైతు బిడ్డ. రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తరలివచ్చి కిలోమీటర్ల బారున నిల్చొని వారికి అభివాదం చేస్తూ ఉంటే, ఆయన ఎంతో వినయంగా మళ్ళీ ప్రతివాదం చేసినటువంటి విధానం చూస్తూ ఉంటే భారతీయ విలువలు ఏ విధంగా రక్షించబడతా ఉన్నాయి, భారతీయ విలువల్ని బయట వ్యక్తులకు చాటి చెప్పిన విధంగా ఉంది. జై అమరావతి, జై హో అమరావతి. మా చిరు సత్కారాలను కానివ్వండి, మా నమస్కారాలు కానీ స్వీకరించి ప్రతి నమస్కారం చేసుకుంటూ ఆయన చాలా వినయంగా ఆయన సంస్కారాన్ని చాటుకున్నాడు. ఆయన దేశంలో అత్యున్నత న్యాయస్థానాన్ని అధిరోహించడం అనేది ప్రతి తెలుగు వాళ్ళు కూడా గర్వంగా భావిస్తున్నాము. హైకోర్టు ప్రాంతాన్ని సందర్శించడం అనేది అమరావతి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఆయేషా మీరా హత్య కేసులో న్యాయం చేయాలంటూ ఆమె తల్లిదండ్రులు సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. ఘటన జరిగి ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఏళ్ల కిందట సీబీఐ విచారణ చేపట్టినా పురోగతి లేదన్నారు. ఈ కేసుపై ప్రత్యేక చొరవ చూపి న్యాయం జరిగేలా చూడాలని సీజీఐకి విజ్ఞప్తి చేశారు. సిబిఐ కానీ, సిట్ కానీ, పోలీసులు కానీ అందరూ కూడా మేము కల్ప్రిట్స్ నేను చెప్పే వాళ్ళ పేర్లందరూ కూడా విక్టిమ్స్ లాగా తయారైంది. మా ఇంటి చుట్టూ, మా పరిసరాల చుట్టూ తిరుగుతున్నారు తప్పితే వాళ్ళకి ఆ కల్ప్రిట్స్ ఉన్నటువంటి వాళ్ళ ఇంటి చుట్టూ తిరగటం లేదు. ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉంది, అలాగే డబ్బు కూడా ఉంది. మాకు ఆ రెండూ లేవు. అందువల్ల ఈ కేసుని ఎవరూ సాల్వ్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది.
ఈనాడు మనకి ఎలాంటి వాటికి ప్రలోభ పడకుండా ఉన్నటువంటి మనకి ఎన్వి రమణ గారు ఈనాడు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మాకు ఏదైనా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఆయనకి ఈ ప్రింట్ మీడియా ద్వారా బహిరంగ లేఖని సమర్పిస్తారు. సినీ పరిశ్రమను పూర్తిగా మూసేయాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కార్ కక్ష సాధింపులకే సూళ్లూరుపేటలోని అతిపెద్ద థియేటర్ మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చేతనైతే పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువులు, ఇసుక ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో పెట్రోల్ 109 రూపాయల 5 పైసలు, కర్ణాటకలో 100 రూపాయల 58 పైసలు. తగ్గించాయా? ఇక్కడ తగ్గించు. ప్రతి మనిషి, ప్రతి స్కూటర్, కార్, ట్రాక్టర్, ట్రక్ ఏది కావాలన్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగింది తగ్గేది కూడా వీటి మీద ఆధారపడద్దే. ఇతర రాష్ట్రాల కంటే ఎక్స్ట్రా పన్నేసేటప్పుడు తెలీదా మీకు పేద ప్రజల గురించే? టాలీవుడ్ బాలీవుడ్ తో పోటీ పడాలని కోరుకోవాలి కానీ టాలీవుడ్ మూతపడాలా? తగ్గిస్తే రీజనబుల్ గా నెగోషియేట్ చేసి సినిమా హాల్లో అయ్యా కొత్త హాళ్లు కట్టేది పోనిచ్చి మేము మూసేసుకుంటామనంటే ఏమని? వాళ్ళకి ఏమైనా సరదానా సినిమా హాల్ మూసేసుకోవటం? పేదల కోసం మద్యం, సినిమా టికెట్ల ధరలు తగ్గించామంటున్న వైకాపా ప్రభుత్వం పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. పార్టీ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తిరుపతిలో అరుణ పతాకం ఎగరవేశారు. డీజిల్ పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గిస్తారు? మన పక్క రాష్ట్రం పోతే కర్ణాటకలో 10 రూపాయలు తక్కువ, కేరళలో ఇంకా తక్కువ. మరి మీరెందుకు తగ్గించుకోరు? అదేమో తగ్గిస్తారా? సారాయి ధరలు తగ్గిస్తారా? సినిమా టికెట్ ధరలు తగ్గిస్తారా? తగ్గించండి. ఎట్లా? నాకు వచ్చే రేషియో ఉండాలి. బ్లాక్ టికెట్స్ ఉండడం కరెక్ట్ కాదు. ఆ మొత్తం కంట్రోల్ ముందు మేము కూడా చెప్పినాం. కానీ కక్షపూరిత పద్ధతుల్లో వాళ్ళు నేర్పించడానికి సినిమా థియేటర్ మూసేస్తూ ఉంటే, ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒక శాడిస్ట్ ఆలోచన. సినిమా రంగంలో ఏపీ ప్రభుత్వం అనవసర జోక్యం చేసుకుంటుందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 28న విజయవాడలో నిర్వహించే ప్రజాగ్రహ సభకు ప్రకాష్ జావడేకర్ వస్తారని తెలిపారు. రాష్ట్రాన్ని 6 లక్షల కోట్లకు పైగా అప్పుల్లోకి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్న మాధవ్, వైకాపా ప్రభుత్వ వైఖరితో అన్ని రంగాల ప్రముఖులు పక్క రాష్ట్రాలకు వెళుతున్నారని అన్నారు. ఇంట్రెస్ట్ కట్టడానికి తిరిగి అప్పులు చేసిన తీరు ఏదైతుందో అత్యంత దారుణం. కాగ్ కానీ మిగతా అనేక రకాల వ్యవస్థలు ఇంక్లూడింగ్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా అనేక రకాల అభ్యంతరాలు తెలియజేసింది. అనేక రకాల గ్రాంట్లు ఆపుతామని చెప్పి హెచ్చరికలు చేసినా కూడా తీరు మారని ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కారణంగా పక్క రాష్ట్రాలు వికసిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ కానీ కర్ణాటక ప్రాంతాల్లో కానీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు తరలిపోవటం, చివరికి విద్యార్థులు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు యొక్క పరాకాష్ట. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని దుయ్యబట్టారు. వ్యాక్సినేషన్లో రాష్ట్రం వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు శూన్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలోనే ఉన్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేసే మొక్కుబడి సమీక్షలతో వనగూరే ప్రయోజనమేంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆర్ఎస్ఎస్ కరసేవకులతో నిండిపోయింది. భారత స్వాతంత్ర్య 75వ అమృత ఉత్సవాల్లో భాగంగా పాలకొల్లులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గోదావరి సంగమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వయం సేవకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 20,000 మంది పాల్గొనేలా ఏర్పాటు చేశారు. కరసేవకుల కవాతుతో గోదావరి సంగమం ప్రారంభించారు. కొత్తగా ఉద్భవించిన కరోనా ఒమిక్రాన్ వేరియంట్పై పోరాటంలో వ్యక్తిగత అప్రమత్తత, క్రమశిక్షణే దేశానికి పెద్ద బలమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే కరోనా వ్యాక్సినేషన్లో భారత్ అసాధారణ మైలురాయిని అధిగమించిందని పేర్కొన్నారు. ఒమిక్రాన్పై భారత శాస్త్రవేత్తలు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. కొత్త వేరియంట్పై శాస్త్రవేత్తలకు ప్రతిరోజు కొత్త సమాచారం అందుతోందని వెల్లడించిన మోదీ
వారు ఇచ్చిన సూచనల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో భారత శాస్త్రవేత్తల కృషి అద్భుతమని ప్రధాని ప్రశంసించారు. సంఘటిత శక్తి కరోనాను ఓడిస్తుందన్న ప్రధాని ఆ దిశగా అంతా పనిచేసి కొత్త ఏడాదిలోకి బాధ్యతతో అడుగుపెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. आज विश्व में वैक्सीनेशन के जो आंकड़े हैं उनकी तुलना भारत से करें तो लगता है कि देश ने कितना बड़ा लक्ष्य हासिल किया है। वैक्सीन की 140 करोड़ डोज के पड़ाव को पार करना प्रत्येक भारतवासी की अपनी उपलब्धि है। ये प्रत्येक भारतीय का व्यवस्था पर, विज्ञान पर, वैज्ञानिकों पर भरोसा दिखाता है। लेकिन साथियों, हमें ये भी ध्यान रखना है कि कोरोना का एक नया वेरिएंट दस्तक दे चुका है। ऐसे में स्वयं की सजगता, स्वयं का अनुशासन कोरोना के इस वेरिएंट के खिलाफ देश की बहुत बड़ी शक्ति है। इसी दायित्व बोध के साथ हमें 2022 में प्रवेश करना है। కరోనా టీకా బూస్టర్ డోస్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన సిఫారసులను స్వీకరించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే దేశంలో ప్రతి పౌరుడికి వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు అందించాలని సూచించారు. శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. జనవరి 10 నుంచి నివారణ డోసు పేరుతో వీటిని పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇది సరైన దిశలో ముందడుగని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను మళ్లీ తెస్తామని తానెక్కడా చెప్పలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. శనివారం నాగపూర్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సాగు చట్టాలపై కేంద్రం ఒక అడుగు వెనక్కి వేసిందని తోమర్ చెప్పారు. మళ్లీ ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే వ్యవసాయ చట్టాలు ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని చెప్పారని కాంగ్రెస్ సహా విపక్షాలు ధ్వజమెత్తాయి. అక్కడి ఎన్నికల తర్వాత మళ్లీ వాటిని తీసుకొచ్చే అవకాశం ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి తోమర్ వివరణ ఇచ్చారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్వాలియర్లో ఆరోపించారు. मैंने ये कहा कि भारत सरकार ने अच्छे कानून बनाए थे, अपरिहार्य कारणों से हम लोगों ने उनको वापस लिया है, लेकिन भारत सरकार किसानों की भलाई के लिए काम करती रही। नहीं, ये नहीं कहा, बिल्कुल गलत प्रचार है। సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణను బెజవాడ బార్ అసోసియేషన్ సన్మానిస్తుంది. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బెజవాడ బార్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదర న్యాయమూర్తులు లావు నాగేశ్వరరావు గారు, జితేంద్ర కుమార్ మహేశ్వరి గారు, జస్టిస్ వినీత్ చరణ్ గారు, పిఎస్ నరసింహ గారు, ఇక్కడ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు, సోదర న్యాయమూర్తులు, న్యాయాధికారులు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఈ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్స్ అయినటువంటి ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ రవిప్రసాద్ గారు, చలసాని అజయ్ కుమార్ బార్ కౌన్సిల్ సభ్యులు, సోమ్ కృష్ణమూర్తి గారు, బిపి రామకృష్ణ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ది బార్ అసోసియేషన్, కొమ్మసాని రవి గారు, ఇతర న్యాయాధికారులు, న్యాయమూర్తులు, నా శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులు, సోదర సోదరి మండలారా, యువతరం న్యాయమూర్తులారా, న్యాయవాదులారా, గత 2 రోజులుగా
మాతృమూర్తిని జన్మించినటువంటి ప్రాంతాలను సందర్శించాలని చెప్పేటటువంటి ఒక ఉద్దేశంతో ఒక రోజు కార్యక్రమానికి నేను ఒప్పుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడే పుట్టి ఈ బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యుడిగా నా తొలి అడుగులు వేసినటువంటి బెజవాడ బార్ అసోసియేషన్ని మీతో మాట్లాడకుండా వెళ్తే అది చాలా పెద్ద తప్పని చెప్పేసి ఖచ్చితంగా బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడాలనేటటువంటి ఉద్దేశంతో చాలా స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశాను. ఈ 2 రోజులుగా అనేక సమావేశాల్లో పాల్గొన్నా. హైదరాబాద్ నుంచి పన్నవరం వరకు, పన్నవరం నుంచి విజయవాడ వరకు గ్రామాన పెద్ద సంఖ్యలో ప్రజలు, మిత్రులు కలవటం, నాకు అభినందనలు తెలియజేయటం జరిగింది. మీ యొక్క ఆదరాభిమానాలకి నన్ను కదిలించాయి. ఈరోజు ఈ కార్యక్రమంతో నేను మళ్ళా రేపు ఉదయానికి హైదరాబాద్ తిరిగి వెళ్తాను. విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులకి నాకున్నటువంటి అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో నేను పాల్గొన్నా. 1982-83లో నేను ఈ బార్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ఆ రోజుల్లో బార్ అసోసియేషన్కి రాకపోతే ఆ రోజంతా ఏదో రకంగా ఉండేది. ఎందుకంటే కేసున్నా లేకపోయినా కూడా బార్ అసోసియేషన్లో వచ్చి కూర్చుంటే అనేక మంది సీనియర్ న్యాయవాదులు అనేక రకమైనటువంటి విషయాల మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. బెజవాడ బార్ అసోసియేషన్కి చాలా ప్రత్యేకత ఉంది. నేను పేరున ఇక్కడ ప్రాక్టీస్ చేసి అన్ని రంగాల్లోనూ నాయకత్వం వహించినటువంటి న్యాయవాదుల గురించి ఎక్కువ సమయం తీసుకోను. మీకు తెలుసు, శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ బార్ అసోసియేషన్ చట్టానికి పట్టం కట్టినటువంటి ఈ నగరం, న్యాయం కోసం నిలబడినటువంటి నగరం, త్యాగానికి, సేవకు, ధర్మరహితకి మారుపేరైనటువంటి బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యుడిగా ఉండటం చాలా గర్వకారణం.